ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం నిన్న క్లాస్లో ఫస్ట్ సోలార్ సిస్టమ్ యొక్క కలర్స్ ఏమిటి, అవి ఎలా మేనిఫెస్ట్ అవుతూ ఉండేది అన్నటువంటివి చెప్పుకున్నాం. అలాగే సెకండ్ సోలార్ సిస్టమ్ యొక్క కలర్స్ ఏమిటి, ఆ వివరాలన్నీ కూడా మనం నిన్న చెప్పుకున్నాం. ది కాస్మిక్ ట్రయాంగిల్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అలాగే మనలో హయ్యర్ సెంటర్స్ యొక్క ట్రయాంగిల్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఈ రేస్ అన్నీ కూడా ఒక రేకి ఏ విధమైనటువంటి సంబంధములు ఉంటున్నాయి, అవి ఏ విధంగా ఎక్స్ప్రెస్ అవుతున్నాయి అనేటువంటి విషయాలు కూడా మనం చెప్పుకున్నాం. అది చెప్పుకుని అంతకుముందు చెప్పుకున్నటువంటి దాంట్లో 4 కలర్స్ చెప్పుకున్నాం. నిన్న చెప్పుకున్నటువంటి దాంట్లో కంటిన్యూషన్లో మనం రెడ్ కలర్ గురించి చెప్పుకుందాం అని చెప్పి ఆగాం. మనం రెడ్ ఈజ్ ఫర్ ఆల్ apparent purposes one of the most difficult colors to consider. It ranks as undesirable. Why? Because it has been considered as the color of karma or evil desire, and the picture of the dark and lurid reds in the emotional body of the undeveloped man rises ever to one's vision. At some distant time, red will be the basis of a solar system, and in the perfect merging of red, green, and blue will come eventually the completed work of the logos and the consummation of the pure white light. కనుక రెడ్ అనేటువంటిది మామూలుగా మనం చెప్పుకునేటువంటి దాంట్లో అది ఒక రకంగా చాలా మనం కొంచెం వద్దులోనైనా రెడ్ కలర్ అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఏమన్నా బాగా ఎర్రగా రంగు కలిగినటువంటి వస్త్రములు కానీ అదేదైనా ఉంటే ఏమిటనైనా వాడు అంత ఇదిగా ఉన్నాడు అన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. బికాస్ రెడ్ ఈస్ ద కలర్ ఆఫ్ ది ఎమోషనల్ బాడీ. సో అందువల్ల ఏంటంటే రెడ్ అనేటువంటిది కామ అంటే మనలో డిజైర్ ఆస్పెక్ట్, మనలో ఉద్రేకము ఇలాంటివి కలిగించేటువంటిది ఎర్రటి రంగు. అయితే దీని యొక్క ఇంకొక వివరణ ఏమిటంటే దీనికి ఇదే ఎర్రటి రంగు వల్లనే సమస్త సృష్టి అది రజోగుణమునకు సంబంధించినటువంటి రంగుగా మనం చెప్తాం. రెడ్ ఈస్ ది కలర్ ఆఫ్ రజోగుణం. రజోగుణం వలన సృష్టి అనేటువంటిది ఆవిర్భావం అవుతుంది. కనుక దానివల్ల సృష్టి అనేటువంటిది వస్తున్నట్టు దీన్ని మార్స్ కలర్గా మనం చెప్తాం ఆస్ట్రాలజికల్గా. సో దానివల్ల మనకి సృష్టి అనేటువంటిది వస్తుంది. రెడ్ ఈస్ ద కలర్. సో అందు గురించి at some distant point it is the base of a solar system and the perfect merging of the red, green, blue ఈ మూడిటి యొక్క కలయికతో మనకు ఏర్పడుతున్నటువంటిది తెలుపు. వైట్ ఈస్ ద కలర్ ఆఫ్ కంప్లీషన్, వైట్ ఈస్ ద కలర్ ఆఫ్ ఇది అనమాట. అందు గురించి కంప్లీటెడ్ వర్క్ ఆఫ్ ది లోగోస్ అండ్ ది కన్స్యూమేషన్ ఆఫ్ ది ప్యూర్ వైట్ లైట్. సో సృష్టిలో ఈ విధంగా చెప్పబడుతోంది. అందువలన రెడ్, బ్లూ, గ్రీన్ ఈ మూడిటి యొక్క యాక్టివిటీ కంప్లీట్ అయిందని తెలియబడడానికి వైట్ ఇస్ ద కలర్ అన్నమాట. సో ద యాక్టివిటీ సిస్టమ్ వాజ్ గ్రీన్. సృష్టిలో యాక్టివిటీ సిస్టమ్గా పనిచేస్తున్నటువంటి దాని యొక్క రంగు గ్రీన్. తర్వాత ది లవ్ విజ్డమ్, ది లవ్ సిస్టమ్ ఈజ్ బ్లూ. ది పవర్ సిస్టమ్ విల్ బి రెడ్. సో ఈ మూడిట్లో పవర్ సిస్టమ్గా చెప్పబడేటువంటిది రెడ్,
లవ్ సిస్టమ్గా చెప్పబడేటువంటిది బ్లూ, యాక్టివిటీ సిస్టమ్గా చెప్పబడేటువంటిది గ్రీన్. ఈ మూడు. The result of merging red, blue and green is, as you know, white, and the Logos will then have esoterically washed his robes and made them white in the blood, just as microcosm in the lesser sense does in process of evolution. So ఈ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్లో ఇదంతా వైట్గా టర్న్ అవ్వడం అన్నటువంటిది వీడు సృష్టి యొక్క ఇది పరిపూర్ణత. వీడు భూమి మీద వచ్చినటువంటి వాడికి పరిపూర్ణత ఏంటంటే వైట్గా టర్న్ అవడం. సో అది ఆ రకంగా. సో గ్రీన్, బ్లూ, రెడ్ ఈ కలర్స్ అన్ని కూడా. సో యాక్టివిటీ, తర్వాత బ్లూ లవ్ సిస్టమ్, రెడ్ విల్ ఆస్పెక్ట్, ఈ మూడు కూడా కలిసిపోయేటప్పటికి, అంటే మూడు ఒకటిగా అయిపోయినటువంటి వాడికి వైట్ ఈస్ ద కలర్ ఫర్ దెమ్. విల్ ఆస్పెక్ట్లో ఏదైతే ఉందో అదే ప్రేమగా ఉంటూ ఉంటుంది. ఏదైతే ప్రేమగా వ్యక్తీకరణ అవుతుందో, అంటే వీడి సంకల్పములు అన్నటువంటివి ఏవైతే విల్ ఆస్పెక్ట్లో వస్తున్నాయో అవి వీడు కోరుతాడు. అదే ప్రేమగా వీడి ద్వారా వ్యక్తం అవుతుంది. అదే వీడు చేస్తూ ఉంటాడు. దాన్ని రెడ్, బ్లూ, గ్రీన్గా చెప్పారు. సో ఈ మూడు ఒకటిగా అయిపోవడం అంటే ఈ మూడు వేరువేరుగా ఉండడంగా కాకుండా ఈ మూడు ఒకే స్థితిలో ఉండగలిగితే అనక అప్పుడు వాడికి ఇవ్వబడేటువంటిది కలర్ వైట్ అన్నమాట. సో ఈ మూడు ఒకటిగా అవ్వడానికి చేసుకునేటువంటిది సాధన అంతా కూడా. సో ఈ మూడు ఒకటిగా అయిపోవాలి మనకి. అంటే ఏంటి, మనం యాక్టివిటీ అంటే మనలో నేను అనేటువంటి తెలియబడేటువంటి వాడు, తర్వాత మనలో లవ్ ఆస్పెక్ట్ అంటే ద బాండ్ బిట్వీన్ ది ఫారం అండ్ ది హయ్యర్ విల్, ఈ రెండింటికి లింక్గా ఉంటున్నటువంటిది లవ్ ఆస్పెక్ట్. కనుక ఆ లవ్ ఆస్పెక్టు, తర్వాత ఆ పైన ఉన్నటువంటిది విల్ ఆస్పెక్ట్, ఈ మూడు ఒక్కటిగా అయిపోవాలి మనలో. అంటే మన లోపల విల్గా ఏదైతే ఉంటుందో అది ఏం చెప్దాం అనుకుంటుందో విల్ ఆస్పెక్ట్గా, సో ఆ విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది వీడి యొక్క యాక్టివిటీలో అది రిప్రజెంట్ అవ్వాలి. సో ఇది దేని చేత జరుగుబడుతుంటుంది అంటే ఈ మూడు ఒకటిగా అయిపోవడం అనేటువంటిది వైట్ కలర్ చేత అవుతుంది. Washed his robes and made them white in the blood. Washed his robes అంటే washed his robes అంటే సాధన. Washed his robes and made them white in the blood. Made them white అంటే ఏంటి, ఈ మూడు ఒకటిగా అయిపోవడం. వైట్ ఇన్ ది బ్లడ్. ఇన్ ది బ్లడ్ అంటే ఏమిటి, హయ్యర్ ఆస్పెక్ట్. ఎక్కడ కలవాలి, ఇదంతా విల్ ఆస్పెక్ట్లో వెళ్ళి కలవాలి. అందుగురించి ఇన్ ది బ్లడ్ అన్నారు, ఇన్ ది గ్రీన్ అనలేదు. ఇన్ ది గ్రీన్ అయినటువంటి వాడికి ఏమిటి, ఎలిమెంటల్స్ డామినేట్ చేసినట్టు. ఫైర్ అండ్ ఎలిమెంటల్స్ మనం చెప్పుకున్న దాంట్లో ఎలిమెంటల్స్ డామినేట్ చేస్తే ఇన్ ద గ్రీన్లో వీడు కలిసిపోతుంటాడు. కానీ వీడు ఎక్కడ కలవాలి, రెడ్లో కలవాలి. అందుగురించి ఇన్ ది బ్లడ్ అని అన్నారు. Just as the microcosm in the lesser sense does in process of evolution. Next color is violet. In a curious way, the violet ray of ceremonial law or order is a synthetic ray when manifested in the three worlds. So it is the violet when manifested in the three worlds. It is the ceremonial law, violet anatuntadi. Just as the synthetic ray of love and wisdom is the synthesis of all the life forces, so in the three worlds, the seventh ray synthesizes all that has to do with form. సో ఈ లవ్ ఆస్పెక్ట్ అంటుంటుంది ఏం చేస్తుంటుంది, వీడి యొక్క విల్ని, ఇంటెలిజెన్స్ని రెండింటిని ఎలా అయితే క్లబ్ చేసి పెడుతూ ఉంటుందో, థర్డ్ రే, ఇది సెకండ్ రే. ఈ సెవెంత్ రే ఏం చేస్తుంటుంది అంటే కనుక సింథసిస్ ఆఫ్ ఆల్ దట్ హీ కెన్ డూ విత్ ఫారం. సో ఫారం ఆస్పెక్ట్ ద్వారా వీడు ఏదైతే చేసుకోగలడో అదంతా ఒక లింకప్గా ఇచ్చేటువంటిది సెరమోనియల్ లా ఆర్ సెరమోనియల్ మ్యాజిక్. ఇది సెవెంత్ రే. Of life forces with form. On the first plane, life in its purest, highest, undifferentiated, synthetic aspect. And on the first plane, life in its purest, highest, undifferentiated, synthetic aspect. The first aspect is about life is, it is a pure, అంటే మనలో చైతన్యము అన్నటువంటి దానికి ఇంకొంచెం పై స్టెప్. సో దిస్ ఇస్ ద ఫస్ట్, అంటే దైవం మనలో ఉండుట. దట్ ఇస్ ద ప్యూరెస్ట్ ఫామ్.
purest, highest, undifferentiated synthetic aspect. On the seventh plane, form in its densest, grossest, and differentiated aspect. So, చోటులో చైతన్యంగా వ్యక్తం అవుతున్నది ది ఫస్ట్ ఆస్పెక్ట్. ఒకే ఒక తత్వం, ది విల్ ఆస్పెక్ట్గా చెప్తాం హయ్యర్. సెవెంత్ దానికి వచ్చేటికి ఇట్ ఈస్ ది టోటల్ డిఫరెన్షియేట్ అయిపోయినటువంటిది, టోటల్గా మేనిఫెస్ట్ అయిపోయినటువంటిది, టోటల్గా గ్రాసెస్ట్ ఫామ్లో తెలియబడుతూ ఉండేటువంటిది. ఇట్ ఈస్ ది ఫైనల్ ప్లేన్. దట్ ఈస్ ది ఫస్ట్ ప్లేన్. ఫస్ట్ ప్లేన్లో ఇట్ ఈస్ అన్ అన్డిఫరెన్షియేటెడ్ ప్యూరెస్ట్ ఫారం. సెవెంత్ ప్లేన్కి వచ్చేటికి ఇట్ ఈస్ ద డిఫరెన్షియేటెడ్ అండ్ ఇట్ ఈస్ ఒక ఎక్స్ప్రెషన్స్లోకి వచ్చేసినటువంటి డెన్సెస్ట్ ఫారం అన్నమాట. One is summed up in the synthetic ray of love, while the other is worked upon the seventh. One is summed up in the synthetic ray of love. So, synthetic ray of love వలన ఇవి రెండు ఒకటిగా అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే సెవెంత్ దాని వలన వీడు సెవెంత్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు ఫస్ట్ ప్లేన్ దానికి వీడు లింకప్ అవ్వగలుగుతూ ఉంటాడు. దిస్ ఇస్ ద సెరిమోనియల్ ప్లేన్. A synthesis too is found in the fact that through the medium of violet, the Deva and human kingdoms can find a place of contact. So, ఈ వైలెట్ వలన ఏంటంటే synthesis of the purest and the densest is possible. ఇది ఇక్కడ మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది. తర్వాత ఈ వైలెట్ అన్నటువంటిది ఏంటంటే మెయిన్గా దేవా కింగ్డమ్ని హ్యూమన్ కింగ్డమ్ని లింకప్ చేయగలిగేటువంటి కలర్ అన్నమాట. దిస్ ఇస్ ది ఫిఫ్త్ కింగ్డమ్, దేవా కింగ్డమ్, అండ్ వీఆర్ ఇన్ ద ఫోర్త్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్. హ్యూమన్ కింగ్డమ్ నుంచి దేవా కింగ్డమ్కి మనకి లింకప్ ఏర్పాటు చేసి పెట్టేటువంటిది ది వైలెట్. Esoterically, violet is white. Esoteric sense lo violet and white. In the blending of these two kingdoms, the seven heavenly men attain perfection and completeness and are esoterically considered to be white, the synonym of perfection. The seven heavenly men వలన సోలార్ సిస్టమ్ అన్నటువంటిది మేనిఫెస్ట్ అయింది. సో వాళ్ళు పర్ఫెక్షన్కి వచ్చేసారంటే వాళ్ళందరికీ వైట్ కలర్ ఇచ్చేస్తారు. సో అంతకుముందు ఏదో శనికి నలుపని, కుజుడికి ఎరుపని, ఇలా రంగులుగా చెప్తుంటాం కదా మనం. సో వాళ్ళకి అవి తీసేసి వాళ్ళకి వైట్ ఎప్పుడు ఇచ్చేస్తారంటే వాళ్ళు వెన్ దే అటైన్ ది పర్ఫెక్షన్ స్టేట్, అప్పుడు వాళ్ళందరికీ వైట్ ఉంటుంది అన్నమాట. The synonym of perfection. Another point of synthesis is the fact that through the dominance of this seventh ray comes a point of merging between the dense physical body and the etheric bodies. సో మనలో ఈ సెవెంత్ రే వలన ఏంటంటే కనుక ఈ ఫిజికల్ బాడీకిను ఎథరిక్ బాడీకి ఒక చక్కని ఇది ఏర్పడుతుంది. ఎథరిక్ బాడీ వలన ఫిజికల్ బాడీ అన్నటువంటిది వర్క్ చేస్తుంది. కానీ ఆ సింథసిస్ అన్నటువంటి జరగాలి మనకి. మనం ఆ సింథసిస్ లేకుండా మనం ఉంటున్నాం. ఈ సెవెంత్ రే వలన ఏంటంటే ఆ సింథసిస్ అన్నటువంటి మనలో చక్కగా జరుగుతుంది. There comes a point of merging between the dense physical and the etheric bodies. This is a paramount importance in the macrocosm, and to the student of meditation, it is necessary to effect this merging and alignment before the transmission of the teaching to the dense physical brain can in any way. So మనం ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం the seven planes of this physical plane. So once again I'll tell you, the seven planes of the physical plane are solid, liquid, gaseous. ఇవి 7, 6, 5 పైన ఇంకో 4. ఫోర్త్ ఈథర్, థర్డ్ ఈథర్, సెకండ్ ఈథర్, ఫస్ట్ ఈథర్ని ఏమంటారంటే సబ్ అటామిక్ ప్లేన్ అంటే. సో ఆ ప్లేన్ ఆ స్థితిలో ఉన్నటువంటి దాని తత్వం చేత బాడీస్ అన్నటువంటి మాస్టర్స్కి కట్టబడి ఉంటాయి. అది కూడా ఫిజికల్ ప్లేనే. సో ఈథరిక్ బాడీ అంటే ఈ పై 4ది, మనది 3గా ఉంటున్నాం మనం. ఈ 4 వల్లనే ఈ 3 అన్నటువంటిది ఉంటున్నాయి. సో మనం ఈథరిక్ బాడీతో మనం కనెక్టివిటీ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అది చక్కగా ఈ సెవెంత్ దాని వల్ల ఇది జరుగుతుందని చెప్తున్నారు. అది మనకి ఇట్ ఈస్ నెసరీ టు ఎఫెక్ట్ దిస్ మెర్జింగ్ అండ్ అలైన్మెంట్ బిఫోర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద టీచింగ్ టు ద డెన్స్ ఫిజికల్ బ్రెయిన్. సో ట్రాన్స్మిషన్ ఆఫ్ ద టీచింగ్ టు ద డెన్స్ ఫిజికల్ బ్రెయిన్కి అంటే చోట్లో ఈథరిక్ ప్లేన్లో ఇదంతా ఉంది. అది మన యొక్క డెన్స్ ఫిజికల్ బ్రెయిన్కి అది అబ్జర్వ్ చేసుకోగలగటం. అది దేనికి జరుగుతుంది? ఈ సెరిమోనియల్ దీనివల్ల చోట్లో ఉన్నటువంటి జ్ఞానము మన ఫిజికల్ బ్రెయిన్ అని చక్కగా స్వీకరించగలుగుతుంది. అది
in any way be considered accurate. It has a close bearing upon the alignment of the centers. I have sought in the above ఇది క్లోజ్ అలైన్మెంట్ ఆఫ్ ది సెంటర్స్ కూడా వీటిలో సెవెంత్ రే వలన జరుగుతుంటాయి. సో సెవెంత్ రే ఈజ్ క్లబ్బింగ్ అంత మోస్ట్ డెన్సెస్ట్ స్థితికి వచ్చేసేటువంటి అంటే ది ఫైనల్ స్టేట్. దాని నుంచి వీడు ఇదంతా లింకప్ అవ్వగలగటం దేని చేత అంటే ఇక్కడికి వచ్చాడు వీడు ఫిజికల్గా వీడు దేహం అనేటువంటి ధరించాడు కాబట్టి ఈ స్థితిలో ఉన్నటువంటి వాడికే వీడు ఈ లింకప్ అన్నటువంటిది సాధ్యము సాధన. కనుక ఈ సెవెంత్ రే అనేటువంటిది వీడిని ఏం చేస్తుందంటే వీడిని ఇవన్నీ కూడా చక్కగా లింకప్ చేసుకోగలగడం అనేటువంటిది వీడికి సిద్ధింపజేస్తుంటుంది అనమాట. has a close bearing upon the alignment of the centers. ఈ సెవెంత్ రే వల్ల ఏంటంటే వీటిలో ఉన్నటువంటి సెంటర్స్ అన్నీ కూడా చక్కగా ఒక సెంటర్కి అలైన్ అవ్వడం ఇదంతా కూడా జరుగుతుంది. ఇదంతా కూడా సెవెంత్ రే వలన జరుగుతుంటుంది. I have sought in the above remarks solely to indicate lines of thought which, if followed closely, may lead to surprising results by the study of colors and the planes, by the study of color and its effect and relationship to the life side, and by the study of form side of the mind, will come much of value to the student of meditation, provided always he does three things. సో సెవెంత్ రే అన్నటువంటి దానివల్ల ఏంటంటే కనుక యూనిషన్ అంటే మనం యూనిటీగా మనం ఎస్టాబ్లిష్ అవ్వడానికి కావాల్సినటువంటి చేసి పెట్టేదంతా కూడా సెవెంత్ రే. అంటే మనం ఒక 10 మంది ఒక చోట కూర్చొని చేసుకోగలుగుతున్నారు ఏదైనా ఒక సాధన ఏదైనా ఒక పని ఏదైనా ఒకటి చేసుకోగలుగుతున్నారట అంటే అదంతా సెవెంత్ రే. సో సెవెంత్ రే మన ద్వారా మనం ఆ సెవెంత్ రేస్కి మనం ఇదవ్వాలి అంటే కనుక మనం ఒక గ్రూప్గా చేస్తున్నటువంటి దానికి సెవెంత్ రే తొందరగా అక్కడ వాళ్ళు పనిచేస్తున్నారు. సో సెవెంత్ రే వల్ల ఈ లింకప్స్ అన్నటువంటివన్నీ కూడా సాధ్యం. అది ఆ రకంగా అనమాట. సో ఇప్పటివరకు నేను చెప్పినటువంటి విషయాలు జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకోగలుగుతుంటే సో దట్ యూ కెన్ హ్యావ్ ఏ గుడ్ ఐడియా ఆఫ్ హౌ వీ కెన్ డూ మెడిటేషన్ అంటుంటే చెప్తున్నారు ఆయన. బై ద స్టడీ ఆఫ్ ది ఫార్మ్ సైడ్ ఆఫ్ ది మైండ్ విల్ కమ్ much of value to the student of meditation, provided always he does three things. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నారు. Number 1, that he seeks to find the esoteric colors and their right application to the planes and centers. వీడు ఎప్పుడు కూడా వీడి యొక్క ఎసోటరిక్ కలర్స్ ఏమేమిటి అంటే వీడు తెలుసుకోగలుగుతూ ఉండాలి. తర్వాత అవి ఏ ప్లేన్స్కి ఏ స్థితులకి ఏ సెంటర్స్కి సంబంధించినవి ఎట్లా మనం తెలుసుకోగలుగుతాం. ఎక్సాటరిక్గా ఉన్నాయి, ఎసోటరిక్గా ఏమిటి వీటివి అంటే మనం తెలుసుకోగలుగుతూ ఉండాలి. To the bodies through which he manifests, and to the bodies through which the logos manifests, the 7 sacred planets. To the rounds, to the races, and to the cycles of his own individual life. So ఈ కలర్స్ అంటున్నది ఏ విధంగా జీవుల్ని ఇది చేస్తున్నాయి, ఏ విధంగా సృష్టిలో ఉన్నటువంటి గ్రహముల్ని వీటిని ప్రభావితం చేస్తున్నాయి, ఏ విధంగా భూమి పరివర్తన చెందడానికి ఇవన్నీ కూడా దోహదపడుతూ ఉన్నాయి అన్నటువంటి విషయాలు జాగ్రత్తగా మనం అవగాహన చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా మనం ఇవాల్వ్ అవుతుండాలి ఈ స్థితిలో. When he can do this, he holds in his hands the key to all knowledge. సో సృష్టిలో ఇదేలా ఏ విధంగా ఇక్కడ వీడికి వర్క్ చేస్తుంది, ఇదేలా సృష్టిలో ఉన్నటువంటి గ్రాములకి ఏ విధంగా ఇది పనిచేస్తుంది, ఇవన్నీ వీడు తెలుసుకోవడం చేత వీడి యొక్క నాలెడ్జ్ అన్నటువంటి చక్కగా పిచ్చుకున్నటువంటి పుష్పములాగా వీటి అలా వికసింపబడుతుంది. Second point is that he endeavors to make practical application of all indicated truth to his personal life of service in the 3 worlds. Service in the 3 worlds. So he endeavors to make practical application of all indicated truth to his personal life of service in the 3 worlds. So వాడికి ఈ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ఆల్ ఇండికేటెడ్ ట్రూత్ అంటే వీడు ఈ ఎండెవర్లో మనం వెళ్ళాలిట అంటే చక్కగా వీడు పరివర్తన చెందుతూ వెళ్ళాలిట అంటే వీడికి ట్రూత్ అన్నటువంటిది ఏదైతే ఉందో అది వాడి లైఫ్లో ఏ విధంగా అది ప్రభావితం చూపిస్తుంది, ఏ విధంగా వాడు చేయవలసినటువంటి ధర్మమును వాడికి సూచింపబడుతుంది అనేటువంటి వాడు తెలుసుకుంటూ ఉండాలి. టు హిస్ పర్సనల్ లైఫ్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద 3 worlds, and that he tries to conform in his methods of work to the methods demonstrated by the logos through the 7 rays or influences. His personal life of service in the 3 worlds, and that he tries to conform in his methods of work to the methods demonstrated. సో వాడు చేసేటువంటి పనులలో ఇది
చక్కగా వాడికి ఇవ్వబడినటువంటి ట్రూత్ దాన్నే స్వధర్మముగా చెప్తారు మనకి భగవద్గీతలో. సో ద ట్రూత్ అన్నటువంటిది ఒక కీ అన్నటువంటిది వీడికి ఇవ్వడం చేత అది వాడు చక్కగా దాని ద్వారా వాడు చేసేటువంటి వాటిల్లో వీడు చక్కగా చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది ఒకటి తెలుసుకోవాలి. దట్ హీ ట్రైస్ టు కన్ఫర్మ్ ఇన్ హిస్ మెథడ్స్ ఆఫ్ వర్క్ టు ద మెథడ్స్ డెమాన్స్ట్రేటెడ్ బై ద లోగోస్ త్రూ ది సెవెంత్ రేస్ ఆర్ ఇన్ఫ్లుయెన్సెస్. ఈ సెవెంత్ రేస్ లేదా ఈ సెవెంత్ రే ఇన్ఫ్లుయెన్స్ చేత లోగోస్ ఏ విధంగా చేస్తున్నాయి అది వీడి తన యొక్క లైఫ్లో పర్సనల్ లైఫ్లో అది తను చక్కగా తెలుసుకుని దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేయడం అంటే తెలుసుకోవాలి. అంటే ఏంటంటే సృష్టిని బాగా మనం ధ్యానం చేయాలి. సృష్టిలో ఉన్నట్టు అంటే ఉదాహరణకి టీచర్స్ని మనం బాగా స్కూల్లో టీచర్స్ వాళ్ళు చాలా అమ్మ టీచర్ వచ్చారంటే చాలా స్ట్రిక్ట్, మనం సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే క్లాస్ లేని టైంలో ఆవిడ సైలెంట్గా కూర్చొని ఆవిడ వర్కౌట్ చేసుకుంటుంటారు. ఆవిడ కొందరు టీచర్స్ యొక్క బిహేవియర్, వాళ్ళు యాటిట్యూడ్ ఇదంతా కూడా స్టూడెంట్స్ మీద చాలా ప్రభావితం చేస్తుంది. వాళ్ళు ఉండేటువంటి విధానము, వాళ్ళు మాట్లాడే విధానం ఇదంతా కూడా. అందు గురించి కొందరు పిల్లలు వాళ్ళకి ఇంట్లో ఏదైనా మంచి ఏదైనా గుడ్ న్యూస్ నా ముందు పరిగెట్టుకుంటూ వచ్చి టీచర్కి చెప్తారు. ఎందుకంటే టీచర్కి నువ్వు వాళ్ళ ఇంట్లో టీచర్కి ఇంకా నిజంగా వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారో ఏంటో తెలియదు కూడా, కానీ వీళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళి టీచర్కి చెప్తారు. అంటే దేని చేత అంటే టీచర్ యొక్క లైఫ్ స్టూడెంట్ మీద ఆ ఇంపాక్ట్ ఎప్పుడు స్టూడెంట్ ఎప్పుడు కూడా టీచర్ని గమనిస్తూ ఉంటాడు. ఆ విధంగా సృష్టిలో ఉన్నటువంటి లోగోస్ వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు ఏమిటి అనేటువంటిది మనం వాళ్ళని ఎక్కువ గమనిస్తూ ఉండడం, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఉంటున్నారు అనేటువంటిది తెలుసుకుంటుంటే సెవెంత్ రే ప్రభావం ఈ భూమి మీద ఎలా పనిచేస్తుంది అంటే మనం గమనించాలి. ఇదంతా కూడా మెడిటేషన్ సంబంధించి. సో అది మనం చేస్తూ ఉంటే ఆ సెవెంత్ రే యొక్క ప్రిన్సిపల్స్ కానీ లేదా సెవెంత్ రే యొక్క కిరణములు కానీ మనం దాన్ని మన యొక్క రెగ్యులర్ లైఫ్లో ఏ విధంగా మనం చేసుకోవచ్చు ఇది మనం చక్కగా తెలుసుకుంటే ఏమవుతుందంటే పాత్ విల్ బీ ఈజీ. ఇక్కడి నుంచి కోటి వెళ్ళాల్సినటువంటి వాళ్ళందరూ ఎట్లా వెళుతున్నారు అంటే తెలుసుకున్నారు అనుకోండి. రెగ్యులర్గా కోటి వెళుతుంటారు అక్కడ ఆఫీస్ ఉన్నటువంటి వాళ్ళు ఏ మార్గంలో వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు రోజు కరెక్ట్గా టైంకి ఆఫీస్కి వెళ్ళిపోగలుగుతున్నారు అటువంటి తెలుసుకుంటే మనం కూడా ఆ విధంగా వెళ్ళగలగటం అనేటువంటిది మార్గం లేదా విధానం. కనుక అది మనం ఫాలో అయిపోవడం చాలా ఈజీ అనమాట. సో సెవెంత్ రే అనేటువంటిది లోగోస్ మీద ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుంటూ ఉంటే అది మన యొక్క రెగ్యులర్ లైఫ్లో కూడా దాని యొక్క ప్రభావం అనేటువంటిది మనం తెలుసుకుని దాని విధంగా మనం వెళుతున్నాం అనుకోండి, పాత్ విల్ బి ఈజీ ఫర్ అస్. అది సో సెవెంత్ రే అంటే ఆల్వేస్ అది మనని ప్రభావితం చేసేటువంటిది, అది మనని అప్లిఫ్ట్ చేసేటువంటిది, అది మనని లింకప్ చేసేటువంటిది. ఈ విధంగా సెవెంత్ రే అనేటువంటిది పనిచేస్తుంది చోటులో. By this I mean through meditation he brings his life systematically and in ordered occult cycles under those 7 great influences. Ordered occult cycles under those 7 great influences and so produces an ordered beauty in his manifestation of the ego. Ordered beauty in his manifestation of the ego. అంటే ఇప్పుడు 7 ప్లానెట్స్ గురించి మనం బాగా తెలుసుకోవాలంటే అవి ఏం చేస్తున్నాయి, ఎక్కడ వాళ్ళ ఆఫీసు, వాడి ఫోన్ నెంబర్లు ఏమిటి, ఇది కాదు మనకి. అవన్నీ మనకి మంత్రములు ఏమిటి, వాటిని ఏ విధంగా మనం బోల్తా కొట్టచ్చు, ఎన్నిసార్లు జపం చేస్తే మనం వాటిని బోల్తా కొట్టేసేసి మన జాతకంలో దాని ప్రభావం తీసేసుకోగలుగుతాం. ఇదంతా వెన్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద మిస్టిక్ క్లాస్, టేక్ అవుట్ ఆల్ దోస్ థింగ్స్ ఫ్రమ్ యువర్ మైండ్. ఫస్ట్ అవన్నీ తుడి చేసుకోండి బ్రెయిన్లోంచి. ఈ గ్రాముల్ని ఏ విధంగా మనం ఇది చేసేసుకుంటాం, ఇదంతా అసలు అది టాపికే మనకు రాకూడదు అసలు మన మైండ్లో. అంటే రేపు పొద్దున మనకి ఏదైనా కష్టం వచ్చి మనం జాతకం చూపించుకోవడానికి మళ్ళీ మనం వెళ్ళడం అంటే అసలు గ్రహములు వాటి యొక్క విధానములు ఇవన్నీ వేరు, మనకి జ్యోతిష్కులుగా మనకి చెప్పబడుతూ ఉన్నటువంటి విధానములు వేరు. వాటి యొక్క రేస్ ఏమిటి, అవి ఏం చెప్తాం అనుకుంటున్నాయి అనేటువంటిది మనం తెలుసుకుంటే చక్కగా మనం ఆ విధంగా లైఫ్ ట్యూనప్ చేసుకుంటే వాటి యొక్క అమూల్యమైనటువంటి రేస్ మనకి చక్కగా మనం అందుకోగలుగుతాం. టీచర్ స్ట్రిక్ట్గా ఉంటారట, ఆ టీచరు ఒక క్లాస్ మానేసినా వాడిని బెంచ్ ఎక్కిచ్చేస్తారట. అంటే ఏమిటి అర్థం? హెస్ కమాండ్ ఆన్ ది సబ్జెక్ట్ టీచర్ అంత స్ట్రిక్ట్గా ఉండగలరు. కమాండ్ లేనటువంటి వాడు అంత స్ట్రిక్ట్గా ఉండలేడు సబ్జెక్ట్ మీద బాగా కమాండ్ ఉండి బాగా వాడు మాస్టర్ అయిపోయాడు అనుకున్నాడు. వాడు ఎవడైనా క్లాస్కి వస్తే గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ అంటాడు. కాబట్టి ఇంకోసారి నా క్లాస్ కనేస్తాడు. ఇది కూడా బాగా సబ్జెక్ట్ మీద, ఎందుకంటే వాడు ఎవరికి భయపడ్డు, ప్రిన్సిపాల్ కూడా భయపడ్డాడు.
వీడిని ఏమన్నా విఐపి క్యాండిడేట్ వాడు పిల్లాడేమో వీడిని రాని వీడిని ఏమన్నా బెంచ్ మీద ఎక్కించేస్తే ప్రిన్సిపాల్ గారు తిడతారేమో, ఇలాంటివి ఏవి వాడుకుండవు. అంటే వీడు స్కూల్లో పని చేస్తాడు, అది వేరే స్కూల్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే బికాస్ హీ హాస్ కమాండ్ ఆన్ ది సబ్జెక్ట్. వాడు తత్వం. అంటే దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రహములు వీటి యొక్క విధానము అప్రోచ్ యాక్చువల్గా తెలుసుకోవాల్సింది వేరు. కనుక ఈ 7 ప్లానెట్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాయి అవన్నీ తెలుసుకుంటానికి వీటి లైఫ్ అంతా కూడా సిస్టమేటిక్ అండ్ ఇన్ ఆర్డర్డ్ అకల్ట్ సైకిల్స్. చాలా సిస్టమేటిక్గా ఉంటుంది వీటి లైఫ్. సృష్టిలో ఈ విధమైనటువంటి సిస్టమేటిక్గా ఉండడం అనేటువంటి సృష్టిలో సహజంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్. సిస్టమేటిక్గా ఉండకపోవడం అనేటువంటిది మనకు సహజంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్. 4 రోజులు పని చేస్తే ఒక రోజు పని ఎగ్గొట్టేద్దాం అన్నటువంటిది చూస్తుంటాం. సోమవారం స్టార్ట్ అయితే మళ్ళీ సండే ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటాం మనం. అంటే ఎప్పుడు సండే వస్తే ఎప్పుడు హాయిగా మనం రిలాక్స్ అవ్వచ్చా అన్నటువంటి. కానీ వేరేస్ ఫర్ దెమ్ దెర్ ఇస్ నో హాలిడే. వాళ్ళు 7 days కూడా వాళ్ళు పని చేస్తున్నారు. మరి మనం ఏంటి? కనుక చోట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఏమిటి అనేటువంటి మనం జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉండాలి. కనుక ఆ విధమైనటువంటి ప్రిన్సిపల్స్కి, ఆ విధమైనటువంటి వీటికి మనం లింకప్ అవ్వడం చేత ఏమవుతుందంటే మన లైఫ్ అంతా కూడా సిస్టమేటిక్గా తయారైపోతుంది. మన లైఫ్ కూడా అక్కల్ట్ దీనికి చక్కగా ట్యూనప్ అయి వర్క్ చేస్తుంటుంది. మనం 7 great influences. అది ఆర్డర్డ్ బ్యూటీ ఇన్ హిస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఒక లైఫ్ అంతా కూడా ఒక చక్కగా అమరికగా వీడి లైఫ్ వెళుతుంటుందండి. జీవితం అంతా కూడా మనకు మామూలుగా మన లైఫ్ అమరికగా ఉందా అంటే ఎక్కడ సార్? రోజు మొదలైతే ఈరోజు ఏం కష్టం వస్తుందా? ట్రాఫిక్లో వెళ్తున్నటువంటి బండి నడుపుతుంటే ఎలా ఉంటుంది? ఎక్కడ బ్రేక్ కొట్టాలా, ఎక్కడ రేస్ చేయాలా అంటే అనుక్షణము టెన్షన్గా వాటికి నడుపుతుంటారు హైదరాబాద్లో. సో కూల్గా హాయిగా నడపడం అనేటువంటిది ఉండదా అండి అంటే ఈ ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది సార్ అన్నట్టు అంటున్నారు. అలాగే వీటి లైఫ్లో కూడా కూల్గా హ్యాపీగా ఉన్నామా అంటే ఎక్కడ సార్ అన్నటువంటిది ఉంటుంది. అలా కాకుండా వీడు ఆర్డర్డ్ బ్యూటీగా ఉండాలి. వీటి లైఫ్ అంతా చాలా అమెరికగా ఉంటుంది. అంటే ఏంటి అమెరికగా ఉండడం అంటే వీడు ఎక్కడ వీటికి టెన్షన్స్ పడ్డు, ఎక్కడ ఏది ఇదవడు, చక్కగా ప్రశాంతముగా వీడు ఎప్పుడైతే వస్తే అప్పుడు వాడు ఎప్పుడు బ్రేక్ కొట్టాలి. ఇప్పుడు మన మంచి ఎఫిషియెంట్ డ్రైవర్ని అడుగుతాడు. వాడు ఎప్పుడు బ్రేక్ కొట్టాలి అప్పుడు బ్రేక్ కొడతాడు, ఎప్పుడు యాక్సిలేటర్ ఇవ్వాలి అప్పుడు ఇస్తాడు, మనతోటి కబుర్లు చెప్తూ బండి నడిపిస్తాడు అంత ట్రాఫిక్లోను. అది మనకి అంటే ఒక పర్ఫెక్షన్ అనేటువంటిది ఇచ్చేటువంటిది 7th ray. లైఫ్లో అంటే ఎప్పుడు మనకు సిస్టమేటిక్గా తయారవగలుగుతాం, ఎప్పుడు మనం ఇది అంటే ఒక పర్ఫెక్షన్ స్టేట్ అనేటువంటిది మనకి ఇచ్చేటువంటిది 7th ray అన్నమాట. మనం ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్తున్నాం అంటే ఆ క్లాస్లో మనకి పర్ఫెక్షన్ రావాలి. 5వ తరగతిలో పర్ఫెక్షన్ వచ్చినవాడు 6వ తరగతి అర్హుడు. సో 5వ తరగతిలో వీడికి పర్ఫెక్షన్ రావాలంటే అంటే 7th ray యొక్క ప్రభావం చేత వీటిలో చక్కటి పర్ఫెక్షన్ అనేటువంటిది వస్తుంది. సో 7th ray అనేటువంటిది మనం బాగా దాన్ని అవగాహన చేసుకోవటం, దాన్ని చక్కగా దాని యొక్క రేస్కి వినియోగించుకోగలగటం, ఇదంతా మనం చేస్తుంటే మనలో ఇవన్నీ చక్కగా జరుగుతాయి. ఇన్ ఆర్డర్ టు బ్యూటీ ఇన్ హిస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఈగో. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ ఇస్ దట్ హీ రిమెంబర్స్ ఎవర్ దట్ పర్ఫెక్షన్ యాజ్ వీ నో ఇట్. సో పర్ఫెక్షన్ ఎవర్ రిమైన్స్. పర్ఫెక్షన్ వెన్ టేకన్ అవుట్ ఫ్రమ్ పర్ఫెక్షన్, దాన్నే పూర్ణమద పూర్ణమిదం. పర్ఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే పర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్ వస్తుంది. పర్ఫెక్షన్ వెన్ టేకన్ అవుట్ ఫ్రమ్ పర్ఫెక్షన్, అదే పూర్ణమద పూర్ణమిదం. సో పర్ఫెక్షన్ అనేటువంటి స్థితికి వీడు ఎదగాలి ఎప్పుడైనా సరే. యాజ్ వి నో ఇట్ ఈజ్ ఓన్లీ పార్షియల్ అండ్ నాట్ రియల్. సో మనకు పర్ఫెక్షన్ అనేది మనం అనుకుంటున్నాము మనకి తెలిసింది చాలా కొద్దిగానేనండి అంటే వీడు ఎగ్జామ్ రాస్తే వీడు పర్ఫెక్షన్ అనుకుంటున్నాడు. అలా కాదండి చెప్తున్నాను. అండ్ నాట్ రియల్. అండ్ దట్ ఈవెన్ perfection itself, as grasped by the mind of man, is but illusion, and that only the next logoic manifestation will reveal the ultimate glory in view. నీ మైండ్ తోటి నువ్వు ఆలోచిస్తున్నావు పర్ఫెక్షన్ అంటుంటుంది. నిజానికి పర్ఫెక్షన్ అంటే ఇప్పుడు టీచర్ ఉన్నాడు అనుకోండి, స్టూడెంట్ ఏమంటాడు ఇంట్లో, వీడు పిల్లాడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నేను మొత్తం పర్ఫెక్ట్గా నేర్చేసుకున్నా, ఎగ్జామ్ ఇవాడు బాగా రాసేస్తానంటాడు. టీచర్ దగ్గరికి వెళితే టీచర్ చెప్తుంది వీడు పర్ఫెక్ట్ అవునా కాదని. టీచర్ యొక్క వ్యూ వేరు, స్టూడెంట్ యొక్క వ్యూ వేరు. స్టూడెంట్ యొక్క వ్యూ ఏమిటి, వాడికి 4 లెసన్లు ఉన్నాయి, ప్రతి లెసన్లోనే 5 క్వశ్చన్ ఆన్సర్లు ఉన్నాయి. 5 క్వశ్చన్ ఆన్సర్లు ఇంటూ 4 లెసన్లు 20 క్వశ్చన్ ఆన్సర్లు, 50 బిట్లు. ఇవి నేర్చేసుకుంటాడు, పర్ఫెక్ట్ అయిపోయినట్టు వాడి ఉద్దేశం. సరే వీడిని ఎందుకు ఫెయిల్ చేయాలని చెప్పి వాటిల్లోంచి క్వశ్చన్స్ ఇచ్చి ఎగ్జామ్లు ఇచ్చి పాస్ చేస్తారు, అది వేరే విషయం. అది కాకుండా ఒక
టోటల్గా ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, వీడు మరి పర్ఫెక్ట్ అన్నాడు, ఏమైపోయాడు మరి వీడు? నేను నేర్చేసుకున్నాడు, అన్ని అప్పచెప్పేసాడు, అన్ని చూడకుండా రాస్తాడు ట్యూషన్లో. సో పర్ఫెక్షన్ అన్నటువంటిది వీడి వ్యూ ప్రకారంగా చెప్పబడుతున్నది నిజానికి పర్ఫెక్షన్ కాదండి. లోగోస్ యొక్క హయ్యర్ అంటే నెక్స్ట్ ప్లేన్కి సంబంధించినటువంటి వాళ్ళ వ్యూ తెలుసుకుంటే అప్పుడు పర్ఫెక్షన్ ఏంటో మనకు తెలుస్తుంది అంటున్నారు. నెక్స్ట్ లోగోయిక్ మేనిఫెస్టేషన్ అంటే ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ కాదు, నెక్స్ట్ సోలార్ సిస్టమ్ వచ్చాడు వాడు చెప్తాడు, అరే బాబు నువ్వేదో చాలా పర్ఫెక్ట్ అయిపోయాను అనుకున్నావు, అది కాదురా ఇది పర్ఫెక్షన్ అంటే వాడు చూపిస్తాడు. అంటే ఇప్పటికన్నా ఇంకా అడ్వాన్స్డ్గా స్టూడెంట్స్ వస్తున్నారు భవిష్యత్తులో. మనం చదువుకున్న దానికన్నా ప్రస్తుతం ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా ఫాస్ట్గా ఉన్నారు. సో దట్ ఈస్ వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్గా తయారవుతున్నారు, ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నారు. సృష్టిలో ఎప్పుడు అది ఉంటుంది. సో మనం 5వ తరగతి చదివినప్పుడు వేరు, ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్నవాడు వేరు. సో ఆ తేడా ఎలా అయితే ఉంటుందో చోట్ల కూడా ఈ సోలార్ సిస్టమ్ ఉంది, దీనికి నెక్స్ట్ సోలార్ సిస్టమ్ వచ్చేటికి దీనికన్నా అసలు పర్ఫెక్షన్ అంటే అది రా బాబు ఇది కాదనడం మనకు తెలుస్తుంది. అదే మనం 5వ తరగతి చదివినప్పుడు నాకే క్లాస్ ఫస్ట్, నేనే చాలా పర్ఫెక్ట్. కానీ ఇప్పుడు 5వ తరగతి వాడిని చూస్తే వాడు నాకన్నా చాలా స్పీడ్గా ఉన్నాడు వాడు. అంటే ఏమిటి? సో హీఈస్ మోర్ పర్ఫెక్ట్ దాన్ మీ. సో ఆ విధంగా నెక్స్ట్ సోలార్ సిస్టమ్కి వచ్చేటికి ఈ విషయాలన్నీ తెలుస్తాయి. యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ differentiated color, there is interpretation. Remember, color as we know it is the realization by the man using a 5th row trace body in the 4th round on the 4th chain of a vibration that contacts the human eye. Chala perfect. Idi koncham baadani. As long as there is differentiated color, there is interpretation. So మనలో దానికన్నా మనం భిన్నంగా ఉన్నప్పుడు దేర్ ఇస్ ఇంటర్ప్రిటేషన్. దాన్ని మనం చూస్తున్నాం, అదిగో వాడు కోపంగా చూస్తున్నాడు, వాడు నవ్వుతూ చూస్తున్నాడు, ఎందుకంటే వాడి నుంచి నేను వేరుగా ఉన్నాను కాబట్టి దేర్ ఇస్ ఇంటర్ప్రిటేషన్. సో ఇంటర్ప్రిటేషన్ ఏమిటి? వీడు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆ ఇంటర్ప్రిటేషన్. అది తెల్లగా ఉందండి, ఇంకొక ఆమె వచ్చి అది నల్లగా ఉందండి అంతే తోక. ఏమిటి? ఈవిడేమో తెల్లగా ఉందండి తోక, ఆవిడేమో వచ్చి నల్లగా ఉందండి అంతే. సో చోట్లో ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి దేని చేత ఆధారపడుతోంది అంటే కనుక వీడు ఉన్నటువంటి స్థితి, వీడికి ఉన్నటువంటి క్లాసు, వీడి దీన్ని బట్టి. అంకెలు ఉన్నాయనుకోండి, ఏబిసిడీలు ఇచ్చాం అనుకోండి, ఏబిసిడీ చూడగానే ఫస్ట్ క్లాస్ వాడికి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ అని రాసేస్తాడు. వాడికి ఉన్నటువంటి ఇంటర్ప్రిటేషన్ అది. కొంచెం బాగా చదువుకున్నటువంటి వాడికి ఏబిసిడీలు వాటితో ఇంటర్ప్రిటేషన్స్ వాడు వేరు. ఇంకా బాగా అలా అంటే వీడు ఉన్న స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ని బట్టి ఆ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది ఉంటుంది ఎప్పుడు కూడా. వీడు చూసిందే పర్ఫెక్ట్ కాదు ఎప్పుడు కూడా. వీటికన్నా ఒక హయ్యర్ వాడు చూసాడు అనుకోండి, దాని మీద వాడికి ఏర్పడేటువంటి ఇంటర్ప్రిటేషన్ వేరు. అదే చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇంటర్ప్రిట్ చేస్తున్నటువంటి కలర్స్ కానీ మన చోట్లో ఉన్నటువంటి కానీ వీడి యొక్క హ్యూమన్ ఐ తోటి వీడికి అది ఎరుపు, కానీ నిజానికి అక్కడ ఎరుపు లేదు. ఇది బాగా తెలుసుకోండి. నాలుగుకి పంచదార నాలుగు మీద చేసుకుంటే పంచదార తీయగా ఉంది, ఎవరికి? నీకు మాత్రమే. నీ నాలుగుకి అది దాని రియాక్షన్ ఏంటి? తీపి. పంచదారకి యాక్చువల్గా తీపి అనేటువంటిది ఏం లేదు. దాని యొక్క గుణము నీ నాలుగుకి తీపిదనం ఇస్తుంది. అలాగే చోట్లో ఉన్నటువంటి రంగులు నీ కంటికి అది తెలుపు, ఇది ఎరుపు, అది నలుపు, ఇవన్నీ. సో ఈ నీ కన్నుకి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి హ్యూమన్ ఐ ఏంటి? 5th రూట్ రేస్ ఉన్నటువంటి కన్ను ఇది. 5th రూట్ రేస్కి సంబంధించిన వాళ్ళం కాబట్టి 5th రూట్ రేస్ ఎర్త్ ఈజ్ ఇన్ 4th రౌండ్ అండ్ ఇన్ 4th చైన్ కదా. సో ఈ స్టేజ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి వాడికి బోధపడినది ఇంత. ఎరుపుని చూస్తే ఎరుపే కనబడింది, ఎరుపు బ్యాక్గ్రౌండ్లో ఏ రంగు ఉంది అనేటువంటిది వీడి అవగాహన చేసుకోలేని స్థితిలో ఉన్నాడు వీడు. ఇంకా అది చెప్తున్నా. సో వాట్ దెన్ విల్ కలర్ బి యాజ్ విజన్డ్ బై ఎ మ్యాన్ ఆఫ్ ది 7th రౌండ్ ఇన్ ఎ 7th రూట్ రేస్ బాడీ. సో దీన్ని బట్టి 7th రౌండ్లోను 7th రూట్ రేస్ బాడీ తోటి ఉన్నటువంటి వాడి యొక్క విజన్ ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి అంటున్నారు. 4th రౌండ్లో ఉన్నటువంటి వాడికి ఇలా ఉంది వీడి విజన్, 7th రౌండ్కి వచ్చేటికి వాడిది ఎంత చాలా పర్ఫెక్ట్గా అయిపోతున్నాడు విజన్. ఇప్పుడు మనం ఏదో కొంచెం మామూలుగా బీటెక్ చదివాడు, బీటెక్ చదివినటువంటి వాడు దాని గురించి ఏదైనా మనం కంప్యూటర్ ఏదైనా అడిగితే వాడు టకటకటగా ఇదే మొత్తం కంప్యూటర్ గురించి ఇంతకు మించింది లేదంటే వాడు అది లెక్చర్ ఇచ్చాడు, అయిపోయింది. అదే ఒక పిహెచ్డి వాడు వచ్చాడు అనుకోండి, దాని నుంచి వీడు అయిపోయిందని చెప్పిన దాని నుంచి వాడు కంటిన్యూషన్ చేస్తూ ఇంకో పెద్ద లెక్చర్ ఇచ్చేస్తాడు కంప్యూటర్ మీద. సో ఆ విధంగా
5th రూట్ రేస్లో ఉన్నటువంటి వాడు 4th రౌండ్ 4th చైన్ భూమి. సో ఈ స్థితిలో ఉన్నటువంటి వాడికి బోధపడినది ఇంత. 7th వాడికి వచ్చేటికి వాడికి బోధపడేది చాలా ఎక్కువ. ఊహించండి అని అంటున్నారు. ఈవెన్ దెన్ ఏ హోల్ రేంజ్ ఆఫ్ కలర్స్ ఆఫ్ వండరస్ బ్యూటీ విల్ బి అవుట్ సైడ్ అండ్ బియాండ్ హిస్ కాంప్రహెన్షన్. అంటే మనకి కనబడుతున్నది దానికన్నా వెనకతలు చాలా ఉంది అసలు. 7th వాడు చూసాడుకి అది వాడికి వేరే అసలు. ఇదే ల్యాప్టాప్ వాడుకుని వాడు బ్రహ్మాండమైనటువంటి ఇది చేసేస్తాడు. వాడికి వేరే ల్యాప్టాప్ అక్కర్లేదు. PhD చదువుకున్నాడు కూడా మనం ఏ కంపెనీది కొన్నామో, మనం ఏ ఫీచర్స్ తోడు కొన్నామో వాడు అదే కొంటాడు. కానీ వాడి అప్లికేషన్స్, వాడు వాడేటువంటి విధానం ఇవన్నీ చాలా డిఫరెంట్. Wondrous beauty will be outside and beyond his comprehension. The reason being that only two great aspects of logoic life are being thoroughly demonstrated, and the third will be but practically partially revealed, waiting for the still greater. Only two great aspects of logoic life are being thoroughly revealed. ఎందుకు చేతనంటే కనుక ఈ లోగోయిక్ లైఫ్ అంటే చోట్లో ఉన్నటువంటి గ్రాములు వీటి యొక్క రెండు ఆస్పెక్ట్స్ మాత్రమే వీడికి తెలియబడ్డాయి. వాటి ఒక ఇట్ ఇస్ ఏ 7 ఆస్పెక్ట్ ఇది లైఫ్ అన్నట్టు. సో ఆ 7 ఆస్పెక్ట్స్గా ఉన్నటువంటిది వీడికి బోధపడ్డం అన్నటువంటి జరగలేదు ఇంకా. అందుగురించి వీడికి 2 ఆస్పెక్ట్స్ వీడికి బోధపడ్డాయి కాబట్టి దాన్ని బట్టి వీడికి అవగాహన అనేది ఇంత. Logoic life are being thoroughly demonstrated, and the third will be partially revealed, waiting for the still greater day be with us. Day be with us అంటే ఏంటంటే to flash forth in perfect radiance. సో స్టిల్ గ్రేటర్ డే బి విత్ us అంటే ఏంటంటే ఇంకా దీంట్లో మనం తెలుసుకోవాల్సింది చాలా. ఉదాహరణకి మనం ఏదో భగవద్గీత, లేదా ఉదాహరణకు మాస్టర్ గారు, లేదా ఉదాహరణకు రాముడు, కృష్ణుడు, ఏదో ఒకటి తీసుకుంది. దాని గురించి ఈ రోజు వరకు మనకు చెప్పినటువంటి విషయములు కానీ ఇవన్నీ ఒక భగవద్గీత చూసుకుంటే బాగా అద్భుతంగా ఉన్నటువంటి ఒక 50 30 వివరణలు ఉన్నాయనుకోండి. భవిష్యత్తులో ఇంకొక స్వామీజీ అనో ఇంకొక మాస్టర్ అనో వస్తారు. వచ్చి ఆయన భగవద్గీత మీద ఇచ్చేటువంటి ఇంటర్ప్రిటేషన్ చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఏమిటి, చోట్లో ఉన్నటువంటిది ఇప్పటికీ ఉన్నటువంటి మానవులకి లేదా ఇప్పటికి ఉన్నటువంటి వాళ్ళకి అవగాహన అయినది లేదా బోధపడినటువంటిది ఇంత. భవిష్యత్తుకు వచ్చేటికి ఇంకా వాళ్ళకి బోధపడేటువంటి విషయం చాలా. లేదా కొందరు మాస్టర్స్, కొందరు మహానుభావులు వాళ్ళు ఇచ్చినటువంటి గ్రంథములు మనకి బోధపడవు. ఇప్పుడు వాళ్ళు రాసి ఇచ్చేసారు. ఉదాహరణకు మాస్టర్ జ్వాలపూడి గారు వీళ్ళు రాసి ఇచ్చేసారు. ఇవి బోధపడాలంటే ఇది ఇంకో 500 సంవత్సరాలు ఇంకో అప్పుడు ఇవి ఈ గ్రంథముల గురించి వీటి గురించి మనకు బోధపడే అవకాశాలు. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం, ఇంకా తర్వాత మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటే అప్పుడు దీంట్లో బోధపడేటువంటి విషయములు ఇంకా కాస్త ఇదిగా ఉంటాయి, ఇంకా కాస్త వివరణగా అర్థమవుతుంటాయి ఇంకా ఏంటో. సో దట్ ఈస్ ది ఇది డే బీ విత్ us అంటే టు ఫ్లాష్ ఫోర్త్ ఇన్ పర్ఫెక్ట్ రేడియన్స్. దిస్ వర్డ్ రేడియన్స్ హ్యాస్ అన్ అక్కల్ట్ మీనింగ్ వర్ది ఆఫ్ యువర్ కన్సిడరేషన్. రేడియన్స్ అంటే బాగా ఇంకా మీరు ఊహించుకోండి, అంతే. మీరు ఊహించుకోవడం మీకు ఎంతగా అవగాహన అయితే అంతగా, అంటే రేడియన్స్ అన్నదానికి. నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ డే. ఇన్ ద స్టడీ అడ్హెరెన్స్ టు ద నెక్స్ట్ డ్యూటీ అండ్ ది ప్లాంటింగ్ ఆఫ్ ది ఫుట్ firmly on the next step ahead lies the open road to the master. So this is the next step will be the open road to the master. Master అంటే విల్ ఆస్పెక్ట్ లో ఉన్నటువంటి వాడు ఆయన. సో ఆ స్థితికి వీడిని తీసుకెళ్తున్నాను. అండ్ ది ఇన్సిడెంటల్ క్లియరింగ్ అవే ఆఫ్ ఆల్ డిఫికల్టీస్. ఇన్సిడెంటల్ క్లియరింగ్ అవే ఆఫ్ ఆల్ డిఫికల్టీస్. వీడికి డిఫికల్టీస్ అన్నటువంటి అంటే ఇవన్నీ అంటే వీడికి చక్కటి లింకప్ ఇదంతా ఎస్టాబ్లిష్ అయిపోయి చక్కగా మాస్టర్ తోటి వీటి లింకప్ అయిపోయే స్థితికి వీడిని తీసుకెళ్తుంది. ఏంటి, 7th రే. 7th రే అంటే ఎథరిక్ బాడీ తోటి వీడికి లింకప్ అయితే వీడిని మాస్టర్ తోటి లింకప్ అవ్వగలిగేటువంటి స్థితికి వీడిని తీసుకెళ్తున్నాం. మన చోట్లో ఎథరిక్ ప్లేన్లో అన్నటువంటిది అంతటి మనం లింకప్ అవ్వగలిగితే మాస్టరు అన్నటువంటి ఆయన ఆ ప్లేన్స్లో ఉంటున్నారు కనుక వాళ్ళతో మనకి లింకప్, చోట్లో ఉన్నటువంటి దేవతలు కానీ వీళ్ళందరూ ఆ ప్లేన్స్లో ఉంటారు. సో వాళ్ళతో మనకి లింకప్ అంటే చక్కగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆఫ్ ఆల్ డిఫికల్టీస్ ఇన్ ద ఫార్ములేటింగ్ ఆఫ్ హై మెంటల్ కాన్సెప్ట్స్ అండ్ ద ఎక్స్ప్రెసింగ్ ఆఫ్ దెమ్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్ లైస్ దట్ డెవలప్మెంట్ ఆఫ్ ది మెంటల్ బాడీ దట్ పర్మిట్స్
of an ever greater influx of the life from above. సో మెంటల్ బాడీ చక్కగా విచ్చుకొని ఉంటుండటం చేత లైఫ్ ఫ్రమ్ అబోవ్ అన్నటువంటి వీడికి చక్కగా దిగి వస్తుంది. చోట్లో ఉన్నటువంటి ఇదంతా కూడా ఎనర్జీ కానీ చోట్లో ఉన్నటువంటి జ్ఞానం కానీ వీడి మైండ్కి చక్కగా వస్తుంటుంది, అందుతుంటుంది. In the stabilizing of the emotions and in the transference of desire from the plane to the buddhic comes the ability to reflect truly the higher point of view. So, in the stabilizing of the emotions, మనలో ఎమోషన్స్ అన్నీ కూడా స్టెబిలైజ్ అవ్వాలి చాలా. అది దాని ఇన్ ద స్టెబిలైజింగ్ ఆఫ్ ది ఎమోషన్స్ అంటే కూర్చుంటే మనం ధ్యానాన్ని కూర్చుంటే అంతకుముందు చేసుకున్నటువంటి డిస్కషన్స్ ఇవన్నీ మన ధ్యానంలో తిరిగిపోకూడదు. మన ప్రేయర్కు మనం కూర్చుంటున్నాం అంటే నిజానికి ఎన్నో సంవత్సరాలుగా మనం ప్రేయర్ అన్నట్టు మనం చేసుకుంటున్నాం కాబట్టి మన ఎమోషన్స్ అన్నీ కూడా స్టెబిలైజ్ అయిపోవాలి. మనకి ఏంటంటే మనకు తెలుసు, ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. అంటే మనం ఆలోచించడం చేత మనం అనుకున్నట్టుగా ఏమీ జరగదు. లెట్ us submit it to the master. సబ్మిషన్ ఆఫ్ టు ది మాస్టర్ అంటే ఇక మళ్ళీ దాని గురించి మనం ఆలోచిస్తున్నాం అంటే మాస్టర్కి సబ్మిట్ చేయలేదని. మాస్టర్ మీద మనకు గౌరవం ఉంది, ఆయన సర్వము ఆయన అని అనుకున్నప్పుడు ఆయన సబ్మిట్ చేసేది మనం ప్రేయర్ కూర్చున్న తర్వాత మళ్ళీ బై ఏమంటాడంటో వాడు రేపు నాకు ఏ విషయం చెప్తానన్నాడన్నో వాడు ఎస్ చెప్పచ్చా నో చెప్పచ్చా, నో చెప్తే ఏం చేయాలి, ఎస్ చెప్తే ఏం చేయాలి, ప్రేయర్ అంతా అయ్యేటికి లేకపోతే జ్ఞానం ప్రేయర్ అయిపోయింది లేండి అంటాడు పక్కన. ఇదంతా వీడి మైండ్ అంతా దానిలోకి వెళ్ళిపోయింది. కనుక అలా కాకుండా స్టెబిలైజింగ్ ఆఫ్ ది ఎమోషన్, చక్కగా ఎమోషన్స్ అన్నీ కూడా మనలో స్టెబిలైజ్ అయిపోవాలి. స్టెబిలైజ్ అయిపోతే కనుక అప్పుడు వీడు చక్కగా బుద్ధిమయ లోకాల్లో వీడు చక్కగా వెళ్ళగలడు. ఎమోషన్స్ అన్నీ ఉన్నటువంటి వాడు ఇంకా బుద్ధిమయ లోకాల్లోకి వెళ్ళాడు. ఎందుకంటే స్టెబిలైజ్ అయిపోవాలి. స్టెబిలైజ్ అయిపోవడం అంటే ఈ కోరికలు వీటిలోంచి నెమ్మది వీడు అప్లిఫ్ట్ అయిపోతున్నాడు, చక్కగా జారిపోవాలి వాటిలోంచి. Difficulties in the formulating of high mental concepts and the expressing of them on the physical plane lies the development of the mental body. So high expressing of knowledge on the mental plane. సో వీడికి తెలియబడినటువంటి విషయాన్ని చక్కగా ఫిజికల్ ప్లేన్లో అది ఆచరణలో పెట్టుకుంటూ ఉంటే ఏమవుతుందంటే వీడికి లింకప్ అనేటువంటి చక్కగా జరుగుతుంది. చోట్లో మనం భాగవతం చదువుకున్నాం లేదా భగవద్గీత చదువుకున్నాం, మెంటల్ ప్లేన్లో మనకి అంతకుముందు ఉన్న నాలెడ్జ్ కన్నా కొంచెం విచ్చుకునేటటువంటి నాలెడ్జ్ మనకు వచ్చింది. అది ఫిజికల్ ప్లేన్లో అది మనం చక్కగా పెట్టేది. ఆన్ ది ఫిజికల్ ప్లేన్ ఆఫ్ ది మెంటల్ అది లైఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది మెంటల్ బాడీ దట్ పర్మిట్స్ of an ever greater influx of life from above. In the stabilizing of the emotions and in the transference of desire from the plane to the buddhic comes the ability to reflect truly the higher point of view. Reflects truly the higher point of view. దాని చేత ఏమవుతుందంటే కనుక ఒక హయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటి అనేటువంటిది ఇక్కడ తెలియబడుతుంది. ఇక్కడ ఈ సమయంలో వాడు వీడిని కొట్టాడో వీడు వాడిని తిట్టాడో ఇదేదో ఇది మనకు అర్థమయ్యేటువంటిది. మన లాజిక్ అంతా కూడా వీడి మీదే ఉంటుంది. హయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక టీచర్ వచ్చేటికి వాళ్ళిద్దరి యొక్క తగులాట్లు చక్కగా తీర్చేసేసి భుజాల మీద చేతులు వేసుకుని వాళ్ళిద్దరు వెళ్ళేటువంటి లాజిక్ టీచర్ వాళ్ళిద్దరికి ఇస్తుంది. అది టీచర్ వాళ్ళిద్దరిని నువ్వు ఫస్ట్ కొట్టావు చెప్పండి ఫస్ట్ వాడు చేస్తారు కాబట్టి నేను కొట్టి దీంతో తగులాట్లు ఎప్పుడు తేలో. వాడు కొడదామని వచ్చాడు నా దగ్గర, నాకు తెలుసు. దీంతో మనకు తగులాట్లు ఎక్కడ తెలుసు? అది కాదు, ఒక టీచర్ వచ్చానుకోండి వాళ్ళు సాల్వ్ చేసేటువంటి విషయం చూస్తే అని చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక ఆ విధంగా మనం హయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎప్పుడు కూడా చోట్లో మనకు ఏర్పడుతున్నటువంటి మన జీవితంలో మనకు ఏర్పడుతున్నటువంటి హయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు తెలుసుంటే కనుక లోవర్ లెవెల్స్లో మనం ఎవరితోటి మనం ఫైట్ చేయము, ఎవరితోటి మనం మనస్పర్ధలు ఇలాంటివి ఏవి మనకు రావసరం. వాడు ఇప్పుడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ఒక హయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది కాబట్టి వాడు నీ ముందుకు వచ్చాడు. ఇప్పుడు అది తెలుసుకున్నటువంటి వాడు ఎదురుకుండా వచ్చినటువంటి వాడు ఫైట్ చేయడు. చక్కగా హయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి వాడు ఇది జరుగుతోంది, దాన్ని మనం చక్కగా ఆస్వాదించేద్దాం అంతే. అది తెలుసుకుని ఉంటాడు. కనుక హయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ ద డిసిప్లిన్డ్ ప్యూరిఫైడ్ ఫిజికల్ బాడీ కమ్స్ ది కెపాసిటీ టు వర్క్ అవుట్ దట్ విచ్ ద ఇన్నర్ మ్యాన్ నోస్. కెపాసిటీ టు వర్క్ అంటే వీడు ఇన్నర్ మ్యాన్గా ఏదైతే వీడికి తెలియబడుతుందో అది వీడు చాలా చక్కగా అంటే ఒక డిసిప్లైన్డ్ బాడీ ఉండాలి. వాడు లోపల నుంచి తప్పు కోపం రాకూడదని చెప్తున్నా నేను తట్టుకోలేకపోయాను సార్, వాడు మరీ అదేంటండి పాడపాటు 2 కొట్టేసాను సార్, ఏమైనా కానీ తర్వాత ఇంక వీడు సాధన ఉంది, వీడు మెడిటేషన్ ఉంది, వీడు అందులో అక్కల్ట్ అంటే అసలు వీడు ఆ పదం అనడానికి వీడికి అనర్హుడు వీడు. కనుక ఒక హయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింగ్స్ అనేటువంటి జరుగుతున్నాయి అన్నట్టు బాగా మనం తెలుసుకుని అది చక్కగా విచ్చుకున్నటువంటి వాడు ఎవరితోటి అసలు ఫైట్ చేయడు. వీడు ఏ విధంగా ఉండాలి ఆ విధంగా ఉంటుంది. వాడు వెళ్ళిపోతాడు. వీడు ఫ్రెండ్గా కావాల్సినప్పుడు వీడితో వస్తాడు, ఫ్రెండ్గా నువ్వు నాకు అక్కర్లేదు అనుకున్నావు వీడితో చేయాలి. వాడి గురించి వీడి యొక్క సిద్ధాంతాలు ఇవన్నీ మానేసుకోవడం ఇలా చేసేక్కర్లేదు.
Inner man knows if these three things are attended to, the law can then work and emancipation be hastened. చక్కగా వీడిలో చక్కగా ఒక పరివర్తన అంటూ వస్తుంది. People ask themselves, how does the law work? What is our part in the carrying out of action that sets the law loose in the individual life? So how does the law work? చోట్ల ఒకే ఒక చైతన్యము లేదా ఒకే ఒక లా ఎలా పనిచేస్తుంది, అది ఎలా మన యొక్క ఇండివిజువల్ లైఫ్లో అది ఎలా ప్రభావితం చూపిస్తుంది అంటే ఎలా మనం తెలుసుకోవడం. సింప్లీ అడ్హెరెన్స్ యాజ్ స్టేటెడ్ అబౌవ్, పైన చెప్పాను కదండి, మీరు ఆ విధంగా మీరు లింకప్ అవ్వగలిగితే చక్కగా మీకే తెలియబడుతుంది. టు ది హైయెస్ట్ డ్యూటీ అండ్ an ordering of the personality life so that duty may be perfectly achieved. ఆర్డరింగ్ ఆఫ్ ది పర్సనాలిటీ లైఫ్. సో పర్సనాలిటీ లైఫ్ ఒక హయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూగా పర్సనాలిటీ లైఫ్ను ఆర్డర్ చేయండి, చాలా బాగుంటుంది లైఫ్. పర్సనాలిటీ లైఫ్ మనది ప్రధానంగా మనం పెట్టేస్తాం. హయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూని అవకాశం ఉంటే పెడతాం, అవకాశం లేకపోతే దాని ఫోటో పక్క పెట్టేస్తాం. అవకాశం ఉంటే ప్రేయర్ కుదిరితే ప్రేయర్ చేస్తాం, మాస్టర్ శ్రీ గారు పువ్వు పెడతాం. టైం లేదా ప్రేయర్ చేయం, అన్నట్టుగా ఉండకూడదు. మాస్టర్ శ్రీ గారు మెయిన్, పర్సనాలిటీ లైఫ్ అన్నటువంటిది సెకండరీ ఉండాలి. అప్పుడు లైఫ్ చాలా బాగుంటుంది. అది చెప్తున్నారు. హైయెస్ట్ డ్యూటీ అండ్ అన్ ఆర్డరింగ్ ఆఫ్ ది పర్సనాలిటీ లైఫ్ సో దట్ డ్యూటీ మే బి పర్ఫెక్ట్లీ అచీవ్డ్. అలా చేసినటువంటి డ్యూటీ చాలా బాగుంటుంది. కృష్ణుడు నడుపుతున్నటువంటి రథంలో ప్రయాణం చేస్తున్నటువంటి అర్జునుడి యొక్క యుద్ధం చాలా బాగుంటుంది. కృష్ణుడు లేకుండా అర్జునుడిని యుద్ధం చేయమనంటే ఏం చూడలే. క్రికెట్ మ్యాచ్, వరల్డ్ కప్ మ్యాచ్, ఆస్ట్రేలియా బౌలింగ్, ఇండియా బ్యాటింగ్, అందులో ఎవడో ముఖ్యమైనటువంటి ప్లేయర్ ఆడుతుంటే రసవత్తరంగా ఉంటుంది, చూద్దాం అనిపిస్తుంది. అలా ఉండాలి మ్యాచ్ అంటే. అలా మనం కూడా ఒక హయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నట్టు మన లైఫ్ లీడ్ చేస్తూ పర్సనాలిటీ అన్నట్టు దానికి ఆర్డరింగ్ వెళ్ళిపోవాలి మనది లైఫ్. అప్పుడు లైఫ్ చాలా బాగుంటుంది లైఫ్. అది ఇక్కడ చెప్తాను. మేబీ పర్ఫెక్ట్లీ చెప్పండి. నెక్స్ట్ లెసన్ ద ఇసోట్రిక్ అండ్ ఎక్సోట్రిక్ కలర్స్. ఈ క్లాస్ మనం నెక్స్ట్ క్లాస్ రేపు కంటిన్యూ చేసుకునే సబ్జెక్ట్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.